నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి రాకముందు అటు బహిరంగ సభల్లో గానీ, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ, లేదంటే జనసేనకు సంబంధించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గానీ, ఎలాంటి హామీలిచ్చారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి గ్రామాన వార్డుకు చేరాయి. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎదుర్కోలేము అనే ఉద్దేశంతోటే వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే 2024 ఎన్నికల్లో ఓడగొట్టాలి అని చెప్పి వాళ్ళందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. వీళ్ళ భావజాలాలు వేరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక తాము ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది. అయితే వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రజల్ని మభ్యపెడుతూ అనేక రకమైనటువంటి హామీలు ఇస్తూ వచ్చారు. దాంట్లో మహిళలకు సంబంధించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పారు. తర్వాత అన్నదాత సుఖీభవ అని చెప్పి పథకాన్ని తెచ్చి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అందజేస్తామని చెప్పారు. తర్వాత ఇటు మహిళలకు సంబంధించి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో సబ్సిడీ కింద ఆ గ్యాస్ సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఏవో ఉచితంగా ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చింది. పోనీ ఇవన్నీ హామీలు నెరవేరుతూ వచ్చాయంటే ఏ హామీలు కూడా నెరవేరలేదు. ఒక ఉచిత బస్సు హామీ కూడా అనేక ఆంక్షలు పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళరాదు, అక్కడ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కకూడదు, ఇలా అనేక రకమైనటువంటి ఆంక్షలు పెడుతూ ఒక ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చారు. మెయిన్గా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి నిరుద్యోగ యువత లేకుండా చేస్తాము. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం అటు నిరుద్యోగుల్ని టోటల్గా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. మరి ఈ 18 నెలల కాలంలో జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేశారా అంటే రిలీజ్ చేయనే లేదు. ఇక 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 18 నెలల కాలం గడిచిపోయింది. అట్లీస్ట్ 20 లక్షల ఉద్యోగాల్లో 2-3 లక్షల ఉద్యోగాలైనా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిందా నిరుద్యోగులకు అంటే అది కూడా లేదని చెప్పాలి. ఇక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి హడావిడి చేశారు. ప్రతి నెల 3000 రూపాయలు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు అని చెప్పి ఇక్కడ నిరుద్యోగ భృతి కూడా ఎక్కడ రాష్ట్రంలో ఒక్క యువకుడికి కూడా అందిన దాఖలాలు కనిపించట్టు. ఇవన్నీ జరగకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఎలా ప్రచారం చేసుకుంటున్నారు అనేది కూడా సామాన్య జనం నుంచి ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక నిరుద్యోగులకు సంబంధించి నిన్న ఇటు రాజ్యసభలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక గణాంకాలను రిలీజ్ చేసింది. దాంట్లో చూసుకుంటే కనుక ఏపీలోనే దేశవ్యాప్తంగా ఏపీలోనే నిరుద్యోగ రేటు అత్యధికం అని చెప్పి చెప్పింది. ఇది నేను చెప్పింది కూడా కాదు. ఇక్కడ రాజ్యసభలో కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల వివరణ చేసుకొచ్చింది. అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో నిరుద్యోగ 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిని మించి 8.2% నిరుద్యోగ రేటు ఉంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మొత్తం ఏపీలో నిరుద్యోగ రేటు 8.2% ఉండగా దాంట్లో పురుషులు చూసుకుంటే 7.2%, మహిళల్లో 10.1% నిరుద్యోగ రేటు ఉందని చెప్పి ఇక్కడ కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. కూటమికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల పత్రికల్లో ఇప్పటికీ 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, ఒక దగ్గర 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, డేటా సెంటర్ తీసుకొచ్చాము, లేదంటే అమరావతిలో డేటాకు సంబంధించినటువంటి ఒక హబ్ ఏర్పాటు చేస్తున్నాం, ఐటీ సెక్టార్ని తీసుకొస్తున్నాం, విశాఖని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తున్నాము, ఇక ఉద్యోగాలు వచ్చేశాయి, గ్రామాల్లో నిరుద్యోగులు ఉత్సాహంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అని చెప్పి పదే అనుకూల మీడియాల్లో రాస్తూ వచ్చాయి. కానీ ఇక్కడ కేంద్రం చెప్తున్న గణాంకాలు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ రేటు 8.2% ఉంది. అంటే జాతీయ స్థాయి కంటే ఎక్కువగా 3.5% జాతీయ స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఇక మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు గతంలో చెప్పాడో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మరి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇది సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్న సిచ్యువేషన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, పీపీపీ మోడల్ అంటూ అటు ఏదైతే చదువుకుంటున్న విద్యార్థులను మోసం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక ఎంతోమంది విద్యార్థులు మోసపోయారు. ఇక గ్రామ సచివాలయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అన్నదాతలకు ఆర్థిక భరోసా లేకుండా అటు భరోసాయే రాకుండా వాళ్లకు అమ్మిన పంటలు అంటే ఏదైతే పంటలు పండించిన పంటలు ఉన్నాయో అవి కూడా రోడ్లపైన విసిరేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. టోటల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వర్గము కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో సంతృప్తిగా లేదు అని చెప్పుకోవాలి.
ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగులకు సంబంధించి P4 విధానంతో అనుసంధానం చేశామని చెప్పి నిండా మహిళలని అంటే 1500 ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందేమో. ఇంటింటికి వెళ్ళి నీకు 1500 నీకు 1500 నీకు 1500 అని చెప్పారు. ఇక్కడ తర్వాతనేమో P4 విధానంలో అది అనుసంధానం చేశారు. మరి ఇది ఎందుకు ఎన్నికల ముందు ప్రజలకు చెప్పలేకపోయారు? ఎన్నికలు అయిపోయాక అంటే ఒక వ్యక్తిని మీరు ఓడగొట్టాలి అని చెప్పి సింగిల్గా పోటీ చేసిన వ్యక్తి మీద 3 పార్టీలు కలిపి పోటీ చేసినా కూడా ఆయన మీద ఇప్పటికీ కూడా ప్రజల్లో నిస్వార్థమైనటువంటి అభిమానం ఉంది. ఈ రీసెంట్గా మనం పీపీపీకి సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల సేకరణనే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అటు జిల్లా స్థాయిల్లో మండల స్థాయిల్లో ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చారు. నిన్న జరిగినటువంటి ఏవైతే జిల్లా స్థాయి ర్యాలీలు ఉన్నాయో అవి మధ్యతరగతి ప్రజలు అటు దిగువ మధ్యతరగతి ప్రజలతో పాటు వైసీపీ క్యాడరు ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటికి వచ్చారు. ఇదేదో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కూడా కాదే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్నికలు కూడా లేవే ఈ 2-3 నెలల్లో. మరి ప్రజలు ఎందుకు ఇంత స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం పైన ఇటు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడింది అనడానికి ఇది ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేకపోతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.